దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీదనున్న జనములను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, దేవుడు మమ్మను దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మరొకసారి ఈ పరిశుద్ధ దినమందు నీ పరిశుద్ధ మందిరములో మేమందరం కూడి ఉండగా, కేవలం మీ పరిశుద్ధ నామముననే కూడి ఉండగా ప్రభువా, మీ మాట చొప్పున నా తండ్రి మా మధ్య మీ సన్నిధి ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. మీ కనుదృష్టిని మా మీద ఉంచి ఉన్నందుకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాము. ప్రభువా, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇంకను మీ ఏర్పాట్లో ఎందరు రావాల్సి ఉన్నారో, ఎవరెవరు రావాల్సి ఉన్నారో, ఎక్కడెక్కడి నుంచి రావాల్సి ఉన్నారో నీకు తెలుసు నా తండ్రి. వారికి ప్రయాణ మార్గం సరళం చేయండి, సకాలానికి మందిరాన్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆటంకాలను తొలగించండి ప్రభువా. నీ మందిరంలో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మేమందరం ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు సహాయం చేయండి. ఆరంభం నుంచి ఆఖరి వరకు మమ్మల్ని మీ మందిరంలో క్రమముగా నడిపించి మమ్మల్ని దీవించి సమస్త విషయాల్లో మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధన సమయంలో ఉత్తర ప్రత్యుత్తర భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసినటువంటి 51వ కీర్తనను ఇస్సాకు చదువుతాడు. నేటి ఆరాధన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగము కీర్తన గ్రంథము 51వ అధ్యాయము మొదటి నుంచి చివరి వచ్చిన వరకు చదువుకుందాం. చివరి వచ్చిన అందరూ కలిసి చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమము తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడవుగా అగపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడినట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడము కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించేదను, పాపులు నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచున్నట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిని ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం వద్ద గోడలను అర్పించెదరు. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైన పాటలు విందాం. మొదటిగా మురళి పాడతాడు, తర్వాత సుప్రియ, చివరిగా
వాణి అమ్మ పాడుతుంది. సుదూరము ఈ పయనము, ముందు ఇరుకు మార్గము, యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా. నీ వెంట వెళ్ళెదా నా రాజు వెంబడి, సుమధుర భాగ్యము యేసుతో పయనము. సుదూరము ఈ పయనము, ముందు ఇరుకు మార్గము, యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా. నీ వెంట వెళ్ళెదా నా రాజు వెంబడి, సుమధుర భాగ్యము యేసుతో పయనము. అలలపై నడిచెదా, తుఫానులో హుషారుగా, ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగదా. ఉల్లాసమే యేసుతో నా పయనమంతయు, ఆశ్చర్యమైనది నీ నడుచు మార్గము, ఒక్కొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం. సుదూరము ఈ పయనము, ముందు ఇరుకు మార్గము, యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా. నీ వెంట వెళ్ళెదా నా రాజు వెంబడి, సుమధుర భాగ్యము యేసుతో పయనము. హోరుగాలి వీచిన, అలలు పైకి లేచిన, ఏ భయము నాకు కలుగదు. నా పాదము త్రొట్టిల్లదు, నా చెంతనే ఉన్న యేసు నన్ను మోయును. ఇది నా భాగ్యము, నాలోని ధైర్యము, ఎదిగులు లేకనే నే సాగిపోదును. సుదూరము ఈ పయనము, ముందు ఇరుకు మార్గము, యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా. నీ వెంట వెళ్ళెదా నా రాజు వెంబడి, సుమధుర భాగ్యము యేసుతో పయనము.
జీవితం పదిలము యేసుని చేతిలో, నా పయనము సఫలము యేసుదే భారము, నే చేరదా నిశ్చయంబుగా నా గమ్యము. ఇది నా విశ్వాసము, నాకున్న అభయము, కృపగల దేవుడు విడువడు ఎన్నడు. సుదూరము ఈ పయనము, ముందు ఎరుగు మార్గము, యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా. నే వెంట వెళ్ళదా నా రాజు వెంబడి, సుమధుర భాగ్యము యేసుతో పయనము. నే వెంట వెళ్ళదా నా రాజు వెంబడి, సుమధుర భాగ్యము యేసుతో పయనము. నే వెంట వెళ్ళదా నా రాజు వెంబడి, సుమధుర భాగ్యము యేసుతో పయనము. కృప కనికరముల నీడలోనా కృప కనికరముల నీడలోనా వాత్సల్య బాహుల్యముతో మహోన్నతుడా నీ మాటలో మమ్ము దాచితివే. మా తండ్రివై మా అండవై మమ్ము కాచితివే. మా తండ్రివై మా అండవై మమ్ము కాచితివే. ఏ రీతి నిన్ను స్తుతింతును, నీకేమి చెల్లింతును. ఏ రీతి నిన్ను స్తుతింతును, నీకేమి చెల్లింతును. స్తుతి మహిమా స్తుతి ఘనత నిరతం నీకే ప్రభు. స్తుతి మహిమా స్తుతి ఘనత నిరతం నీకే ప్రభు. నా ఎడల నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు దేవా. మా పైన నీ మధుర ప్రేమ అనుదినము నూతనం. నీ గుప్పిలి వేపి మా కోరికలు తృప్తిపరచిన దైవమా. నీ కరములు చాపి మా కన్నీరు తుడిచిన తండ్రివి నీవెగా. ఏ రీతి నిన్ను స్తుతింతును, నీకేమి చెల్లింతును. ఏ రీతి నిన్ను స్తుతింతును, నీకేమి చెల్లింతును. స్తుతి మహిమా స్తుతి ఘనత నిరతం నీకే ప్రభు.
గతకాలము. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో నాతో మాయా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో నాతో మాయా జీవితాంతము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలుగులను చూడగా. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలుగులను చూడగా. ఓదార్పువైన చెంత నీవే ఉండినావు. నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఓదార్పువైన చెంత నీవే ఉండినావు. నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనాయా. నీవి నా మార్గము, నీవి నా జీవము, నీవి నా గమ్యము, నీవి నా సర్వము. నా మనసు తీరపాడి నిన్ను పొగడగ దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను అరుణ్ శేఖర్ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. అపోస్తుల కార్య గ్రంథం 3వ అధ్యాయం 11 నుంచి 21 వరకు. నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 11వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకుందాము. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు
ఆయన్ను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందుల విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగచేసెను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేస్తురని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడినని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఈలాగు నెరవేర్చును. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసే ఉండుట ఆవశ్యకము. దేవుడి వాక్యం దీవించును కాక. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసియోందా లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందర స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకై మిమ్మను స్వాగతిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 11 నుంచి 21 వరకు చదివాము. కానీ ప్రారంభం నుంచి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే ఎవరిని కోరెదరు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే చదివిన వాక్య భాగాల్లో మీరు పరిశుద్ధుడును జీవాధిపతియునైన వారిని తృణీకరించి నరహంతకుడైన వారిని మీరు కోరుకొనిరి అంటాడు. మీకు బరబ్బను విడుదల చేయాలన్నా యేసు ప్రభుని విడుదల చేయాలని పిలాతు అడిగితే వారు యేసు ప్రభుని తృణీకరించి నరహంతకుడైనటువంటి బరబ్బను కోరుకున్నారు. ప్రతిగా వారు ప్రపంచమంతా చెదరిపోయి ప్రభు యొక్క రక్తాపరాధం వలన నలిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక ఎవరిని కోరుకోవాలో ఏమి కోరుకోవాలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం చిన్నప్పటి నుంచి కూడా స్నేహితుల్ని కోరుకుంటాం. ఎలాంటి స్నేహితులు కోరుకుంటాము? మనకు మేలుకరమైన మంచి స్నేహితులనే కోరుకుంటాం. అలాగే యవ్వన ప్రాయంలో భర్తలను భార్యల్ని కోరుకుంటారు. మంచి భర్తలని మంచి భార్యని కోరుకుంటారు. పెళ్ళైన తర్వాత బిడ్డల్ని కోరుకుంటారు. అలాగే మనకు రోగం వస్తే మంచి వైద్యుల్ని కోరుకుంటాం. ఈ రీతిగా మన జీవనంలో మన జీవిత విధానంలో ఆయా సందర్భాల్లో అవసరాన్ని బట్టి మనం ఆయా వ్యక్తులను ఆయా స్థితిగతులు కోరుకుంటూ ఉంటాం. కోరుకునే వేళ మంచి చెడ్డలను మనం పరామర్శించుకొని మనకు అనుకూలమైన మేలుకరమైనటువంటి వారిని మనం కోరుకుంటాం. ఎవరిని కోరెదరు అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. యేసు ప్రభువు ఆరోహణమైన తరువాత అపోస్తలుల కార్యగ్రంథం క్రమంగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆరోహణమైన తరువాత ఒకనాడు పేతురు యోహాను యెరూషలేములో ఉన్న దేవాలయానికి వెళుతూ ఉన్నారు. పగలు 3 గంటల వేళ. ప్రారంభ వచనం చూస్తే పగలు 3 గంటలకు
మీరు చదవండి, అది ఏం సమయం? పగలు 3 గంటలకి మనకి ఏం కాలం? యెరూషలేములో దేవాలయంలో పగలు 3 గంటలకి ప్రార్థనా కాలం. ఎప్పుడైనా మన చర్చిలో పగలు 3 గంటలకి ప్రేయరు టైం అని అంటే ఎంతమంది వస్తారు? ఒకవేళ పరుగు పోద్దని చెప్పి ఎవరైనా వచ్చినా గుర్రు పెట్టి నిద్రపోతారు. ఎందుకంటే ఇది మనకు అలవాటు అయిపోయింది. పగలు 3 గంటల వేళ ప్రార్థనా కాలమున దేవాలయంలో ప్రార్థన చేయడానికి పేతురు యోహానులు వెళుతూ ఉండగా ద్వారము దగ్గర ఒక వ్యక్తి భిక్షగాడిని కొంతమంది మోసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టేది కద్దు. ఆ వ్యక్తి పుట్టినప్పటి నుంచి కుంటివాడు. అక్కడ రాయబడిన మాటలు చూస్తే పుట్టినప్పటి నుంచి కుంటివాడైన ఒకనిని ఆ ద్వారము దగ్గర కూర్చుండిపెట్టువారు. వాడు దేవాలయానికి వెళ్ళేవారిని భిక్షం అడిగేటటువంటి వాడు. వీరిద్దరు పేతురు యోహానులు దేవాలయంలోనికి వెళుచూ ఉండగా ద్వారము దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తి వీరిద్దరిని చూచి సహాయం చేయమని అడిగాడు. అడిగితే వారిద్దరు ఇతని వైపు చూచి మా తట్టు చూడుము అనిరి. వాళ్ళిద్దరు ఏమన్నారు? మా తట్టు చూడండి అన్నారు. వీడి యొక్క ఆలోచన ఏమై ఉంటుంది? ఏమైనా సహాయం చేస్తారేమో అనేటటువంటి ఆశతో వారి తట్టు చూశాడు. అప్పుడు పేతురు ఏమంటాడు? మా యొద్ద వెండి బంగారములు లేవు కానీ నాకు కలిగినదే నేను నీకు ఇస్తున్నానని చెప్పి కుడి జబ్బను పట్టుకొని లేవనెత్తి యేసునామమున నడువుము అని చెప్పాడు. వాడు నడవడము గెంతడం ప్రారంభించాడు. ఈ రోజుల్లో ఇలాంటి స్వస్థత కార్యక్రమాలు జరుగుతాయా? స్వస్థ వరం ఉందని చెప్పుకునే వాళ్ళు వచ్చి కుంటివాడిని చేయబట్టి లేపి నడువు అని చెప్పేటట్టు ధైర్యం, విశ్వాసం ఎవరికైనా ఉందా? చూడండి, బైబిల్లో స్వస్థ కార్యాలు, అద్భుత కార్యాలు ఎట్లా జరిగాయో గమనించాలి. అప్పుడు సమాజంలో జరిగే మోసపూరితమైన కార్యాలు మనం గుర్తించగలుగుతాం. చెయ్యి బట్టి లేపి నడువు అన్నాడు యేసు నామములో. వాడు నడిచి గెంతుతూ ఇంటికి వెళ్ళలా. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని ఇంటికి వచ్చాడు. దేవుని ఇంటికి వచ్చాడు. వారితో కూడా వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోలే, వాడిని పట్టుకొని ఉన్నాడు. దేవాలయంలో ఉండే వాళ్ళందరూ చూస్తూ ఉన్నాడు. అరే వీడు మనం భిక్షమిచ్చేవాడు కదా, భిక్షం అడిగేవాడు కదా, వీడు కుంటివాడు కదా, ఇప్పుడేంది గెంతుతున్నాడు, నడుస్తున్నాడు, వాడిని పట్టుకునే ఉన్నాడు, ఏం జరిగిందని అందరూ ఆశ్చర్యంగా తదేకంగా వీరిద్దరి వైపు చూస్తూ ఉన్నారు. ఎవరి వైపు? పేతురు వైపు, యోహాను వైపు. ఈ కుంటివాడు వీళ్ళిద్దరిని పట్టుకుని ఉన్నాడు కదా, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు కదా. వాళ్ళ కన్నుల ఎదుట జరిగినటువంటి ఆ యొక్క అద్భుతం ఆశ్చర్యచకితులై వీరి వైపు చూస్తూ ఉన్నారు. ఈ పేతురు యోహానులు వీడిని బాగు చేశారేమోనని చూస్తూ ఉండగా వీరు ఏమన్నారు తెలుసా? ఎందుకు మీరు మా వైపు తేరిపార చూస్తున్నారు? మా తట్టు మీరు ఎందుకు చూస్తున్నారు? మా భక్తి కానీ మా శక్తి కానీ వీనికి స్వస్థ ఇవ్వలేదు. మీరు సిలువ వేసినట్టు యేసు నామమందలి విశ్వాసమే వీరిని బాగుపరిచెను. ఎటువంటి సాక్ష్యం అండి! ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? నేను ప్రార్థన చేస్తే 142 మంది బాగయ్యారు, నేను ప్రార్థన చేస్తే 167 మందికి ఉద్యోగాలు వచ్చి, ఈ లెక్కలు చెప్తున్నారు కానీ నేను 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 అంటున్నారు కానీ నేను కాదు అని చెప్పేవాళ్ళు ఎంతమంది? మా భక్తి కాదు, మా శక్తి కాదు, మీరు సిలువ వేసినటువంటి యేసుక్రీస్తునందలి నామములో ఉన్న విశ్వాసమే ఈ యొక్క కుంటి వారిని బాగు చేసిన అని వారిని వారు తగ్గించుకొని యేసుని హెచ్చించి యేసు నామమందలి విశ్వాసమే బాగు చేసింది. అదే వారు యథార్థంగా చెబుతూ ఉన్నారు. యేసు నామమందలి విశ్వాసం. మీరు 11, 12 వచనాలు 16 వచనం చూస్తే ఆ సత్యం మనకు అర్థమవుతాయి. అపోస్తలుల కార్య గ్రంథం 3వ అధ్యాయం 11, 12, 16 వచనం కలిపి చదువుకోవాలి. యేసు నామమందలి విశ్వాసం వల్లనే వీడు బాగుపడెను. యేసు నామము ఎంత ఘనమైనదండి! మనం యేసు యేసు అని అంటూనే ఉన్నాం కానీ అందులో ఉన్న ప్రత్యేకతను మనం గుర్తించలేకపోతున్నాం. చాలామంది
పాట పాడతాం మనం, ఏసే భగవన్నామం భజింపను స్తుతింపను ఏసే భగవన్నామం. మరొక పాట పాడతాం, యేసు నీ నామామృతము కన్నా మాకు రుచికరమైనది ఏముంది, మధురమైనది ఏముంది, నీ నామమే రుచికరమైనది, నీ నామమే మధురమైనది, నీ నామమే పరిశుద్ధమైనది. పాటల్లో ఉన్న సత్యం అది. యేసు ప్రభు యొక్క నామం ఎంత గొప్ప నామం, ఎంత ఘనమైన నామం. మనం ప్రభువు నేర్పిన ప్రార్థనలో ఒక మాట చెబుతాం, నీ నామము పరిశుద్ధపరచబడుచుండునుగాక. యేసు ప్రభు యొక్క నామము నిత్యము పరిశుద్ధపరచబడుచుండుగాక అని భూప్రపంచంలో ఉన్న వారందరూ ఆయా సమయాలు అంటూనే ఉంటారు. నిరంతరం యేసు నామం పరిశుద్ధపరచబడుతూనే ఉంటుంది. అంతటి ఘనమైన నామం. యేసు నామము వలనే పాప క్షమాపణ, యేసు నామము వలనే రక్షణ, యేసు నామం వలనే విడుదల, యేసు నామం వలనే స్వస్థత, యేసు నామం వలనే పరిశుద్ధాత్మ వరము, యేసు నామం వలనే పరలోక రాజ్య ప్రాప్తి. ఎన్నైనా చెప్పుకోవచ్చు. యేసు నామమందలి విశ్వాసము వలనే వీడు బాగుపడెను. ఇంకా కొన్ని వాక్యాలు నేను చెబుతాను చూడండి. యేసు నామము ఎంత ఘనమైనదో ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. మీరు భూలోకంలో ఏ పేరైనా చెప్పండి, వాటన్నిటికంటే పైన అన్న పేరు ఎవరిది అంటే యేసు. యేసు అనే పేరు పక్కన రాయడానికి మరొక పేరు కూడా తాగత చాలదు. యేసు అనే పేరుకి పైన కాదు, సమానంగా పక్కన రాయడానికి కూడా ఏ పేరు లేదు. అందుకని మనం పాట పాడతాం, సమానులు ఎవరు ప్రభువో అనేటటువంటి పాట పాడతాం మనం. అంతేకాకుండా యేసు ప్రభు యొక్క నామం ఎంత ఘనమైందంటే అపోస్తలుల కార్యం గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. మరి ఎవని వలనూ రక్షణ కలుగదు, ఈ నామముననే మనకు రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అలాగే అపోస్తలుల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం, ప్రభువు నాను బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షణ పొందును. అలాగే యోహాను 1:12, తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు వారికి అధికారం ఇచ్చెను. అలాగే లూకా సువార్త 1వ అధ్యాయం 49వ వచనంలో మరి అంటుంది, ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన నామము ఘనమైనది. పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ఆయన నామమున మోకాలు వంగాలి, ఆయన నామమున ఆయన నాలుక ఆయన్ని స్తుతించాలి. అంతటి పరిశుద్ధమైన నామము, అంతటి ప్రభావము కలిగిన నామము యేసు అనే నామము. ఇంకా చెప్పాలంటే అది భూలోకంలో ఇవ్వబడిన నామం కాదు, తండ్రి అయిన దేవుడు ఇచ్చిన నామం, పరలోకం నుండి వచ్చిన నామం. మరే దగ్గరికి, యోసేపు దగ్గరికి దేవుడు గబ్రియేలు దూతను పంపించి నీకు ఒక కుమారుడు కలుగుతాడు, ఆయనకి యేసు అనే పేరు పెట్టుదువు. ఎక్కడి నుంచి వచ్చాడు ఆ గబ్రియేలు దూత? పరలోకం నుండి, తండ్రి దేవుని దగ్గర నుండి వచ్చాడు. కనుక దేవుడు పెట్టిన నామం అది, పరలోకం నుండి వచ్చినటువంటి పేరు అది. అంతటి ప్రాముఖ్యమైనటువంటి పేరు. అటువంటి పేరునందు, నామమందు మనకున్న విశ్వాసం ఏ పాటిది? యేసు నామములో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, యేసు నామములో దయ్యాలను పట్టిన వారిని గద్దిస్తూ ఉన్నాం, రోగాల్ని గద్దిస్తూ ఉన్నాం. అయితే ఆ నామమందలి ప్రభావాన్ని గుర్తించి ఆ నామందు ఉన్న మనకు విశ్వాసం ఏ పాటిది? ఒక్కసారి ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను. అపోస్తులది లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తులు ఈ రీతిగా దేవుని దగ్గరికి వచ్చి మనవి చేస్తూ ఉన్నారు. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం, అపోస్తులు
మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పిరి. అయ్యా, నీ యందు మాకు విశ్వాసం ఉంది, ఆ విశ్వాసాన్ని ఇంకా బలపరచు, స్థిరపరచు, వృద్ధి పొందింపచేయము. మన ప్రార్థనలో ఏమేమో అడుగుతూ ఉంటాం, ఎప్పుడైనా ఇది అడిగామా? అయ్యా, నీ అందరి విశ్వాసంలో మమ్మల్ని స్థిరపరచు, నీ అందరి భయభక్తుల్లో మమ్మల్ని స్థిరపరచు, నీ అందరి భయభక్తుల్లో మాకు ఏకదృష్టి కలుగజేయి. ఇలాంటివి ఎప్పుడైనా అడిగామా? దేవుణ్ణి నిజముగా ప్రేమించువారు అవి అడుగుతారు. నీ అందరి ఏకదృష్టి మాకు కావాలి. నీ పరిశుద్ధ గ్రంథం చదువుతుంటే వేరే వేరే ఆలోచనలు వస్తున్నాయి. కనుక ప్రభువా, నీ అందరి నాకు ఏకదృష్టి కావాలి. ప్రార్థన చేస్తూ ఉంటే వేరు వేరు ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి నీ అందరి ఏకదృష్టి నాకు కావాలి. అప్పుడప్పుడు పడిపోతూ ఉన్నాను. ప్రభువా, నీ యందు నన్ను స్థిరపరచు. అనుదిన భక్తి జీవితంలో పరిశీలి చేసుకునేటటువంటి వారు చేసే ప్రార్థనలో ఈ మాటలు ఉంటాయి. ఎందుకంటే అవి సహజం. కనుక ప్రభు నందు పిల్లరా, అపోస్తలు అంతటి వారే ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, మా విశ్వాసమును వృద్ధి పొందింప చేయము. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే కర్త, ఆయనే కొనసాగిస్తాడు. ఆయన దగ్గరికి వచ్చి అడిగితే, అయ్యా, నీ యందు మాకు ఉన్న విశ్వాసం చాలా తక్కువ, ఆ యొక్క విశ్వాసాన్ని బలపరచు, స్థిరపరచు, ఇంకా వృద్ధి పొందింపజేయము అని అంటే తప్పకుండా చేస్తాడు. అపోస్తలులు అడిగారు, వారికి విశ్వాసంలో బలపడ్డారు, భూలోకాన్ని తలక్రిందులు చేయవారుగా హెచ్చించబడ్డారు. కనుక అద్భుతమైన పరలోకం నుండి వచ్చినటువంటి ఆ యొక్క నామమందు మనం స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నాం. అపోస్తలులు అంటున్నారు, ఈ నామం వల్లనే రక్షణ, ఇక వేరే ఏ నామం వలన కాదు. దేవుడు ఆ నామమును అంతగా హెచ్చించి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభునందు పిల్లరా, అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. 14వ వచనం, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని మీరు అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. చూడండి, జీవాధిపతిని యేసు ప్రభు ఉన్నాడు, నరహంతకుడైన బరబ్బా ఉన్నాడు వారి ఎదుట. ఎవరిని కోరుకోవాలి? సత్యమైన బోధలు చేస్తూ ఉన్నాడు, అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు, దేవుని కుమారుడు నేనని సాక్ష్యమిస్తూ ఉన్నాడు, నా క్రియలు నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయని చెప్పాడు, లేఖనాలు నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయని చెప్పాడు, మీరే నాకు సాక్షులు అని అన్నాడు. అలాంటి యేసు ప్రభు వారి ఎదుట ఉండగా, పక్కనే నరహంతకుడైన బరబ్బా ఉంటూ ఉండగా, పండగ నాడు మీకు ఎవరిని విడుదల చేయాలంటే ఎవరిని కోరుకోవాలి? అయ్యా, యేసు ప్రభుని విడుదల చేయి. మాలో ఇంకా దయాలు పట్టిన వాళ్ళు ఉన్నారు, వారికి విడుదల కావాలి. మాలో ఇంకా రోగులు ఉన్నారు, వారి స్వస్థ కావాలి. మాలో ఇంకా అసత్యంలో ఉన్నవారు ఉన్నారు, వారి సత్యబోధలు కావాలి. కనుక యేసు ప్రభుని మాకు విడుదల చేయమని అడగాలి. అడగలేదు సరికదా, ఎవరిని కోరుతున్నారు? నరహంతకుడైన బరబ్బాని కోరుతున్నారు. యేసు ప్రభుని ఏం చేయమంటున్నారు? సిలువ వేయమంటూ ఉన్నారు. ప్రతిగా వారు అనుభవించింది ఏమిటి? ప్రపంచం అంతా చెల్లా చెదరైపోయారు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో చెల్లా చెదరైపోయినారు. 1948వ సంవత్సరంలో మరలా ఇజ్రాయెల్ దేశంలో సమకూర్చడం ప్రారంభమైంది. ఇంకా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, ఇంకా రావాల్సిన వారు అనేక మంది ఉన్నారు. ఇంకా ప్రభు యొక్క రక్తాపరాధం వలన నశించిపోతున్న వారు ఉన్నారు. వారు కోరుకోవలసినటువంటి యేసు ప్రభువును కోరనందున ఇప్పటికీ నశించిపోతున్నటువంటి ఇజ్రాయెల్ అనేక మంది ఉన్నారు. కనుక ప్రభునందు పిల్లారా, మనం ఎవరిని కోరుకుంటూ ఉన్నాం? అంశం అది. యేసయ్యని కోరుకుంటున్నామా? సాతానుని కోరుకుంటున్నామా? మరణ మార్గమును కోరుకుంటున్నామా? జీవ మార్గమును కోరుకుంటున్నామా? పరిశుద్ధ జీవితాన్ని కోరుతున్నామా? పాపపు జీవితాన్ని కోరుతున్నామా? పరలోకాన్ని కోరుతున్నామా? భూలోకాన్ని లేక నరకలోకాన్ని కోరుతున్నామా? ఎన్నో అంశాలు మన ఎదుట జతలుగా ఉంటూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం పరీక్ష చేసి, విచక్షణ జ్ఞానంతో పరిశీలన చేసి, మనకు అనుకూలమైన, మనకు మేలుకరమైన వాటిని మనం కోరుకోవాలి. అందులో పరిశుద్ధ జీవం ఉంటుంది,
జీవ మార్గం ఉంటుంది, పరలోకం ఉంటుంది, యేసయ్య ఉంటాడు. అంతకు మించినవి కోరదగినవి ఏమైనా ఉన్నాయా? శరీరము దాని ఆశలు నశించిపోవాలి, శరీరము దాని ఇచ్చతో కూడా నశించిపోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. లోకము గతించిపోయేదే, నశించిపోయేదే అని వాక్యం సెలవిస్తూ ఉంది. గతించిపోయేటటువంటి వాటిని కోరుకుంటే మనం ఏమైపోతాం? మనం కూడా గతించిపోతాం, నశించిపోతాం. యేసయ్య మనం చూపించిన మార్గం ఏమిటి? పరలోక రాజ్యాన్ని మనం 21వ వచనం చూస్తున్నాం. 21 అంతవరకు ఆయన పరలోకవాసి ఉండుట అవశ్యము. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. మనకు మార్గం ఆయనే. ఎక్కడికి? పరలోకానికి. పరలోకం కోరదగినది. అందుకే ఈ లోకంలో మనం ఎంత కష్టమైనా మనం అనుభవించదగినటువంటి పరిస్థితి. అలాంటిది పరలోక రాజ్యం, అలాంటిది దేవుని యొక్క పరిపాలన, అలాంటిది యేసుతోటి శాశ్వత కాల జీవితం. వాటన్నిటిని మనం మరిచిపోయి నిర్లక్ష్యం చేసి ఈ లోక జీవితంలోనే మనకు అనుకూలమైన సౌకర్యమైన వాటినే కోరుకుంటూ ఉంటే దేవుని ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి? అందుకని అంటున్నాడు మరి 25వ కీర్తన 12వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వానికి బోధించును. ఏమి కోరుకోవాలో మనకు తెలియడం లేదు కాబట్టి దేవుడే అది కూడా తెలియజేస్తాడు. ఎవరికి తెలియజేస్తాడు? ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయనకి ఇష్టమైన భయభక్తులు కలిగి ఉంటారో అట్టి వారికి దేవుడే తెలియజేస్తాడు. నాయన ఇది కాదు, ఇది, అది కోరదగినది కాదు, ఇది కోరుకో, అది నడవదగినది కాదు, ఇక్కడ నడువు, అవి తినదగినవి కాదు, ఇవి తిను, అవి తాగదగినవి కాదు, ఇవి తాగుము, అవి మాట్లాడవలసినవి కావు, ఇవి మాట్లాడుము, అవి ఆశించదగినవి కావు, వీటిని ఆశించుము. దేవుడు మనకు బోధిస్తాడు. మనం ఏమి కోరుకొనవలెనో వాటిని దేవుడు మనకు బోధించును. అందుకు మనం ఏం చేయాలి? ఆయన యొక్క ఇష్టమైన భయభక్తులు మనము అలవర్చుకోవాలి. ఆయనకి ఇష్టమైన భయభక్తులు మనలో లేవా, మన కోరికలు ఎట్లా ఉంటాయి? అన్ని శరీరాశలే, అన్ని లోకాశలే, అన్ని సాతాను సంబంధించినవే, అన్నీ మనల్ని నశింపజేసేవే. మన కోరికల వలన మనమే నశించిపోతాం, మన యొక్క ఆశల వలన మనమే నశించిపోతాం. మనల్ని నశింపజేసే ఆశలనే మనం కలిగి ఉంటాం, మనల్ని కష్టపెట్టేటటువంటి ఆలోచనలే మనం కలిగి ఉంటాం, దేవునికి దూరం చేసేటటువంటి ఆలోచనలు, ఆశలను మాత్రమే కలిగి ఉంటాం. ఎందుకంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి లేము కనుక ఏమి కోరుకోవాలనో దేవుడు మనకు తెలియజేయడం లేదు కనుక మనము ఆత్మీయ అంధులముగా మనము ఎటు వెళుతున్నామో, ఏమి తింటున్నా ఏమి అర్థం కావడం లేదు. ప్రభునందు ప్రియులారా, 25వ కీర్తన 12వ వచనం మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళి రోజు చదువుకున్నా కూడా మంచిదే. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. 12వ కీర్తన 5వ వచనం అంటున్నాడు, రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేయుదును. నీవు రక్షణ కోరుకుంటే దేవుడు నీకు రక్షణ కలుగు చేస్తాడు. కోరుకోకపోతే, రక్షణ నీకు కోరుకోవడం లేదు, ఈ లోకాన్ని కోరుకుంటున్నావు, ఇక్కడ సౌకర్యం కోరుకుంటున్నావు, దేవుడు నీకు రక్షణ కలుగు చేయడు. రక్షణ మనం కోరుకోవాలి. ఒక యవనస్తుడు వచ్చాడు, అయ్యా రక్షించబడటకు నేను ఏమి చేయాలి, నిత్యజీవం పొందాలంటే నేను ఏమి చేయాలి? ఎంతమంది ఆ రీతిగా రక్షణ కొరకు మేము కాచుకుని ఉన్నాము, కానీ అది మాకు దూరముగా ఉన్నది. మేము పాపములో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా వాపోతున్నారు, విలపిస్తూ ఉన్నారు. అయినా వారికి రక్షణ దొరకడం లేదు. కారణం, దేవుని మందలో చేరిన వారు కాదు వారు. దేవుని మందలో ఉన్న మనం ఏం కోరుకుంటూ ఉన్నాం? ఎవరిని కోరుతూ ఉన్నాం? యేసయ్యని కోరుకుంటున్నామా? ఎప్పుడైనా యేసు ప్రభు దగ్గర మోకరిల్లి, యేసయ్యా నువ్వంటే నాకు చాలా ఇష్టం, యేసయ్యా నీ మాటలు వినాలని ఉందయ్యా, నేను చూడాలని ఉందయ్యా, ఈ మాటలు ఎప్పుడైనా చెప్పామా? ప్రభువా నా బిడ్డను చూడాలని ఉంది, చాలా దూర దేశంలో ఉన్నారు, వారికి నడిపించని అంటామే కానీ, ప్రభువా వారికంటే ఇంకా చాలా దూరంలో పరలోకంలో నువ్వు ఉన్నావు, నిన్ను చూడాలని ఆశ ఉంది, ఈ జీవితకాలంలో ఒక్కసారైనా నాకు కనబడయ్యా, నాతో మాట్లాడయ్యా, నాకు నువ్వంటే చాలా ఇష్టమయ్యా అని ఎప్పుడన్నా చెప్పాము ఈ మాటలు?
మన బిడ్డలు మన దగ్గరికి వచ్చి చిన్నప్పుడు ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ మమ్మీ అంటే అబ్బో ఎత్తి ముద్దు పెట్టుకుంటాం. వాడు ముక్కులో అది కారుతున్నా, ఆ నోట్లో అది జీరాడుతూ ఉన్నా ఎత్తి ముద్దు పెట్టుకుంటాం చిన్న బిడ్డల్ని. అబ్బా నా బిడ్డ నన్ను నువ్వంటే ఇష్టం అన్నాడు. నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టం అంటే మమ్మీ ఇష్టం అంటే మమ్మీ జోరుకుంటుంది, డాడీ ఇష్టం అంటే డాడీ జోరుకుంటాడు. యేసయ్యా నువ్వంటే నాకు ఇష్టమయ్యా అని అంటే యేసుప్రభు జోరుకుంటాడు. అంతకంటే ఇంకా ప్రేమ సూర్యుడు హత్తుకుంటాడు, చంకబెట్టుకుంటాడు. నన్ను భరించి సంరక్షిస్తున్న దేవుడు ఆయన. ఎప్పుడన్నా చెప్పామా? చెప్పి చూడండి, యేసయ్యా నువ్వంటే నాకు చాలా ఇష్టం యేసయ్య, పాట పాడతానులే, నువ్వంటే నాకు. ప్రార్థనలో చెప్పి చూడండి, అడిగి చూడండి. ప్రభు అంటున్నాడు, రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేసేదను, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొన్న వారికి నన్ను నేను కనబరుచుకుందును. యోహాను సువార్త 14వ అధ్యాయంలో. ఇన్ని వాగ్దానాలు మనకుంటూ ఉండగా మనం ఎందుకు ఆత్మీయంగా వెనకబడిపోతూ ఉన్నాం? ఇంకొక విషయం చదువుతాను. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. అబద్ధమాడి ధనము సంపాదించుకునుట ఊపిరితో పాటి, దాన్ని కోరువారు మరణమును కోరుకుందురు. చాలా విచిత్రంగా ఉంది కదూ. అబద్ధములాడి ధనము సంపాదించుకున్న వారు ఊపిరితో సాటి. ఎలాంటి ఊపిరి? మరణాన్ని తెచ్చే ఊపిరితో సాటి. రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి చెప్పాలి ఈ మాట. అబద్ధములాడి ధనం సంపాదించుకున్నట మరణాన్ని కోరుకోవడమేనయ్యా. స్విస్ బ్యాంకుల్లో ఉండే డబ్బు అంతా ఇచ్చేసేయండి అయ్యా, బ్లాక్ మనీ అంతా ఇచ్చేసేయండి అయ్యా అని వారితో చెప్పాలి ఈ మాట. ప్రభునందు పిల్లారా, మనం ఏమి కోరుకుంటూ ఉన్నాం? పేతురు యోహానులు అంటూ ఉన్నారు, ఇదిగో మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైనటువంటి జీవాధిపతిని చంపి నరహంతకుని మీరు కోరుకున్నారు. కాబట్టి మీరు ఇప్పటికీ సత్యం తెలుసుకోలేకపోతున్నారు, రక్షణలోనికి రాలేకపోతున్నారు, ప్రపంచం అంతా చెదరిపోయి నశించిపోతూ ఉన్నారు. అందుకనే యోహాను సువార్త మనకు పలుమార్లు జ్ఞాపకం చేయబడతాయి. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, ఎండిపోతారు, వాడిపోతారు. చెట్టు ఏ రీతిగా చెట్టులోంచి కొమ్మ బయటికి వచ్చి వేరైపోయింది అనుకోండి, ఆ కొమ్మ ఏమైపోతుంది? చెట్టులో ఉన్నప్పుడు పచ్చగా ఫలభరితంగా ఉంటుంది. చెట్టులోంచి వేరు చేయబడినట్టు కొమ్మ అది ఎంత పచ్చనిది ఫలభరితమైనది అయినా కూడా అది ఎండిపోతుంది, వాడిపోతుంది. అలాగే మనం యేసయ్యతో అంటు కట్టబడి ఉంటేనే మనం చిగురిస్తాం, ఫలిస్తాం, పచ్చగా ఉంటాం. లేని ఎడల మనము కూడా ఎండిపోతాం, వాడిపోతాం. మన జీవితాలు, మన భవిష్యత్తు ఎండిపోతుంది, వాడిపోతుంది. కనుక యేసయ్యను మనం కోరుకోవాలి, యేసయ్యను హత్తుకుని జీవించాలి, అనుక్షణము ఆయనతోనే ఉండాలి. ఏ క్షణం ఆయన మనం చూచినా పిలిచినా యేసయ్య ఇదిగో నేను నీ బిడ్డను వస్తున్నాను సంతోషంగా. ప్రభునందు పిల్లారా, మనం ఏమి కోరుకోవాలో మనకు తెలియడం లేదు కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం 25వ కీర్తన 2వ వచనం ప్రకారంగా ఆయన మనకు బోధిస్తాడు. ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, ఏమి చూడాలి, ఏమి చూడకూడదు, ఏమి వినాలి, ఏమి వినకూడదు, ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు, ఏమి తినాలి, త్రాగాలి, ఏమి తినాలి, ఏమి తినకూడదు, తాగకూడదు బోధిస్తాడు ఆయన. మనస్సాక్షిని రేపుతాడు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు బబులోను దేశానికి కొనిపోబడ్డారు. పంచభక్ష పరమాణాలు వారు ఎదురుకు తెచ్చారు, రాజభోజనాలు తెచ్చారు. దేవుడు వారికి బోధించాడు. వారు అంటున్నారు ఆ అధిపతితో, అయ్యా మాకు ఈ రాజభోజనాలు వద్దు, వాటి వల్ల మేము అపవిత్రం చేసుకోవడం మాకు ఇష్టం లేదు, మాకు శాకాహారపు ధాన్యాదులు మాకు ఇవ్వు. ఎట్టకేలకు ఒప్పించారు. 10 రోజులు చూసుకో. పంచభక్ష పరమాణాలు తిన్నటువంటి వారితో మనం పోల్చి చూడు. పవిత్రమైన వాటిని తిన్నటువంటి మా యొక్క 10 రోజుల్లో వారికంటే మెరుగ్గా కనబడ్డారు. దేవుడు అనుమతించిన వాటిని తిని తాగినటువంటి వీరు అవి అల్పమైనవి అయినా, శాకాహార ధాన్యాదులైనా కూడా పంచభక్ష పరమాణాలు తిన్నటువంటి వారికంటే వీరు మెరుగ్గా కనబడ్డారు. అధికారి గుర్తించి వాటినే కంటిన్యూ చేయమన్నాడు.
దేవుడు వారికి బోధించాడు ఏమి తినాలో ఏమి తినకూడదో. దేవుడు వారిని నడిపించాడు. భక్తులందరినీ కూడా ఆయన మార్గంలో నడిపించుకుంటాడు. దేవునికి ఇష్టమైన భయభక్తులు మనం అలవర్చుకుంటే ప్రతిసారి ఆయన మనకు బోధిస్తాడు, నేర్పిస్తాడు, మనస్సాక్షిని రేపి క్రమముగా నడిపిస్తాడు. ప్రతిగా మన యొక్క భవిష్యత్తు, మన యొక్క బ్రతుకు దీవించబడుతుంది. అలాగే ఇక్కడ వీరు ఆ మాటలు చెప్పిన తర్వాత అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయం 17 నుంచి 21 వరకు మనం చూస్తే, సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేస్తారని నాకు తెలియను. ఎంత చక్కగా చెబుతున్నాడో చూడండి, ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడో. వారు పై వాక్యాల ద్వారా నొచ్చుకుని ఉంటే వారికి బాధను తొలగించడానికి అంటున్నారు, మీరు తెలియక చేశారని నాకు తెలుసు. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగ నెరవేర్చాను. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు పొంది తిరుగుడి. మారు మనసు పొంది దేవుని తట్టు తిరగాలి. పాప క్షమాపణ పొందునట్లు, పాప క్షమాపణ మనం పొందుకోవాలి. పాపం ఎంత భయంకరమైనదో మనం గుర్తించాలి. పాపం చాలా భయంకరమైనది. పాపము అనేది మనకు రోగాలు తెస్తుంది. వాక్యం ప్రకారంగా కుమారుడా నీ పాపం క్షమించబడి ఉన్నావని చెప్పాడు పక్షవాత రోగితో. ఆ తర్వాత లేచి నిలబడు అన్నాడు, ఎందుకంటే పాపం వలన అతడు రోగి అయ్యాడు. అలాగే పాపం వలన అకాల మరణాలు వస్తాయి. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, నీ కాలము కంటే ముందుగా నీవేళ చనిపోదు. ప్రసంగి 7:17. పాపం వలన రోగాలు వస్తాయి. పాపం వలన అకాల మరణం వస్తుంది. పాపం వలన నెమ్మది ఉండదు. పాపం వలన నరకం వస్తుంది, మోక్షం పోతుంది, మన జీవితం దుర్భరం అయిపోతుంది. అలాంటి పాపమును మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. చేసిన వాటి క్షమాపణ పొందుకోవాలి, విడిచిపెట్టాలి. ఇకన్నటికి చేయకుండా పరిశుద్ధంగా జీవించాలి. అదేమిటో కానీ మనకు ఈ లోకంలో పాపం అంటే ఎంత ఇష్టమో అసలు మర్చిపోలేం. మనం అసలు మర్చిపోలేం. పేర్లు కూడా పెట్టుకుంటాం. పాపమ్మ, ఎవరు ఉన్నారా? పాపానికి అమ్మ, వా పాపయ్య, పాపానికి అయ్య, జనకుడు ఆయన. పాపం నాకు జనకుడు ఎవరు? కొన్ని పేర్లకి అర్థం తెలియక మనం చాలా గౌరవంగా పిలిపించుకుంటూ ఉంటాం. మనం పెట్టుకునే పేర్లకే మనకు అర్థం తెలియదు. మళ్ళీ దాని కులాలు కూడా పాపానికి పాపానాయుడు, పాపిరెడ్డి, పాపిశెట్టి, పాపి శాస్త్రి, ఈ కర్మలు కూడా మళ్ళీ పాపానికి ఈ కులాలు కూడా అంటించి ఎడన జాలి తలచాలంటే ఎవడన పడిపోతే అయ్యో పాపం. ఎడ మర్చిపోయేది మన పాపాన్ని. మన భాషే పాప భాష, మన బ్రతుకే పాప బ్రతుకు, మన పేర్లే పాప పేర్లు. వీటిలోంచి మనం బయటపడాలి. పాపం చాలా భయంకరమైంది. అది మన యొక్క నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంది. వాటిలోంచి మనం బయటపడాలి. ఎంత భయంకరమైందో చూడండి. ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడువాడు ఎవడనూ లేడు. చివరికి యేసుప్రభు కూడా లేడు వ్యాజ్యమాడడానికి. నీ గాయములకు చిక్కు చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరచి ఉన్నారు. వారు నిన్ను గుచ్చి విచారింతురు. నీ గాయము చేత నీవు అరచదివేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఈలాగు చేయొచ్చు ఉన్నాను అని దేవుడు చెబుతూ ఉన్నాడు. చూడండి, మన యొక్క పాపం వలన, మన యొక్క దోషముల వలన దేవుడు ఏం చేస్తున్నాడు? ఉపేక్షించడంలే, శిక్షిస్తున్నాడు. మన పాపములు విస్తరించినందున, సొదొమ గొమొర్రా పాపములు ఆకాశం అంటున్నంతగా విస్తరించినందున ఆకాశం నుండి అగ్నిని కురిపించి దహించి వేశాడు. పాత నిబంధన కాలంలో పాపములు విస్తరించినటువంటి పరిస్థితుల్లో దేవుడి యొక్క శిక్షకు గురైనటువంటి అనేక మంది ఉన్నారు. ఇజ్రాయేలీలు. మందు లేదు, వ్యాజ్యమాడువాడు కూడా లేడు.
నీ గాయానికి సంబంధించి నువ్వు ఎందుకు అరుస్తున్నావు? నువ్వు పాపం చేసేటప్పుడు అరవలేదే. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, దేవుడు అడుగుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, పాప క్షమాపణ పొందుకోవాలి. దేవుని ఎదుట పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొందుకోవాలి. దేవుడు అంటున్నాడు, వాక్యంలో సెలవిస్తున్నాడు 186వ కీర్తన 5వ వచనంలో, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించటకు సిద్ధమైన మనస్సు గలవాడు. నీవు దయాళుడవు, క్షమించటకు సిద్ధమైన మనస్సు గలవాడు. మన దేవుడు అలాంటి వాడు, మన మధ్య ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే దాటిపోలేక వాని యొద్దకు వచ్చి ఏమి కావాలని అడిగి వాని స్వస్థపరిచిన దేవుడు మన దేవుడు. దావీదు కుమారుడా మనం క్షమించు అంటే మనం దాటిపోలేడు. ప్రేమాస్వరూపిన దేవుడు మన యొద్దకు వచ్చి క్షమాపణ కావాలని అడిగినాం కాబట్టి క్షమాపణ ఇస్తాడు. ఘోరమైనటువంటి మన పాపాలన్నిటిని కూడా తుడిచివేస్తాడు. శాపగ్రస్తమైన మన పాపాలన్నిటిని కూడా తుడిచివేస్తాడు. పాపంలో ప్రధాన పాపిగా చెప్పుకున్న పౌలును క్షమించాడు, ఆయన సాధనంగా వాడుకున్నాడు. శిలువ మరణానికి గురి చేసినటువంటి శతాధిపతిని క్షమించాడు, సాక్షిగా పెట్టుకున్నాడు. శిలువలో వేలాడిన దొంగను క్షమించాడు, పరదేశం చేర్చుకున్నాడు. శిలువ శ్రమల్లో ఉన్న యేసుని అపహసిస్తూ ఉంటే తండ్రి వీరిని క్షమించని ప్రార్థన చేశాడు. అలాంటి ప్రేమాస్వరూపి కరుణామయుడు మన దేవుడు. మనకింకా సమయం మిగిలి ఉండగానే ఉపేక్షించకుండా, కఠినంగా ఉండకుండా, వాయిదా వేయకుండా వెంటనే యేసయ్యా ఇదిగో నా దోషములు, నా పాపం నేను ఒప్పుకుంటున్నాను, నన్ను పరిపూర్ణంగా క్షమించు, మరలా పాపం చేయకుండా నన్ను నీ పరిశుద్ధ మార్గంలో నడిపించు అని ప్రార్థన చేస్తే, ప్రాధేయపడితే తప్పకుండా దేవుడు మనల్ని క్షమిస్తాడు. క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతే. మనం యథార్థంగా అడగడం, ఆయన రక్తంలో మనం కడగడం, మనకు పాప క్షమాపణ ఇవ్వడం. పాప క్షమాపణ మనం పొందుకున్నామంటే మన హృదయంలోని భారం తొలగిపోతుంది, మన జీవితంలోని భారం తొలగిపోతుంది, మన హృదయం, మన జీవితం తేలికైపోతుంది. నాటి నుంచి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క సన్నిధిని అనుభవించడం ప్రారంభమవుతుంది. ఆలస్యం చేయకండి. ఈ పరిశుద్ధ ప్రభుబల సమయంలోనైనా ఎవరికి వారు ఎక్కడున్న వాళ్ళు అక్కడ మౌనంగా ప్రార్థన చేసుకునండి. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను పరిపూర్ణంగా క్షమించు ప్రభువా, నన్ను పరిశుద్ధునిగా మార్చు ప్రభువా అని యథార్థంగా దీన మనసుతో అడిగితే తప్పకుండా కరుణమయుడు తన రక్తంలో కడిగి మనకు పాప క్షమాపణ ఇస్తాడు. మన శేష జీవితం అంతా కూడా దీవెనకరంగా మారిపోతుంది. మీరు ఎవరిని కోరుకుంటారు, ఏమి కోరుకుంటారు? పాపమును కోరుకుంటారా, పరిశుద్ధ జీవితాన్ని కోరుకుంటారా? పరిశుద్ధ జీవితాన్ని కోరుకుంటే పాప క్షమాపణ ప్రాముఖ్యం. యేసయ్యని కోరుకుంటారా, సాతాన్ని కోరుకుంటారా? యేసయ్యని కోరుకుంటే సాతానికి లయపరచడం, విడిచిపెట్టడం ప్రాముఖ్యం. మనం ఏం కోరుకుంటూ ఉన్నాం? యేసయ్యనే కోరుకుందాం, యేసయ్య మార్గాన్నే కోరుకుందాం, యేసుతోటి రాజ్యాన్ని, జీవితాన్ని కోరుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనం ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ వాక్యమనే ఉదయస్నానంతో మనం శుద్ధీకరించారు ప్రభువా. మరొకసారి మేమందరం దోషులమని, పాపులమని ఒప్పుకుంటున్నాం. మీరైతే క్షమించడానికి సిద్ధంగా ఉన్నారయ్యా. యథార్థ హృదయంతో మరొకసారి నీ పరిశుద్ధ బలం సమీపించబోయే సమయంలో కూడా మరొకసారి అడుగుతున్నాం ప్రభువా, నీ శిలువ రక్తంతో మాలో ప్రతి ఒక్కరిని కూడా కడగండి. మా పాప శాపలు అవి విస్తరించబడి ఉన్నా కూడా నా తండ్రి వాటన్నిటిని కూడా తుడిచివేయండి ప్రభువా. విస్తారమైన పాపం క్షమించబడితే వారు విస్తారంగా ప్రేమిస్తారని సెలవిచ్చారు ప్రభువా. నా తండ్రి మేమందరము మిమ్మును విస్తారంగా ప్రేమించినట్లుగా మా విస్తారమైన పాప శాపలన్నింటి కూడా నీ శిలువ రక్తంతో తుడిచివేయమని, పరిపూర్ణమైన పాప క్షమాపణ అనుగ్రహించి నిన్ను మాత్రమే కోరుకొని, నీ మార్గాన్ని కోరుకొని, నీ రాజ్యంలో నీ జీవితాన్ని కోరుకొని మా శేష జీవితం అంతా సంతోషంగా దీవెనకరంగా మలుచుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును.
సర్వలోకము మనలను తన వాక్య సత్య